హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? మనం లాస్ట్ క్లాస్లో కండక్షన్ ఆఫ్ గ్యాసెస్ గురించి డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా? మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను. దీంట్లో 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ కండక్షన్ ఆఫ్ గ్యాసెస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా? ఇప్పుడు మనం చూసేది ఏంటంటే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ చూద్దాం. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్ దాంట్లో విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్లో మనం ఇనీషియల్ వెలాసిటీ గురించి చెప్పాం యూ, అండ్ అలాగే సెకండ్ కేసులో మనం ఏం చెప్పాం, టెంపరేచర్ గురించి చెప్పాం, అండ్ థర్డ్ కేసులో దీనికి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్. ఓకేనా? అంటే ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ఫస్ట్ కేసులో ఏమన్నాం, ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇనీషియల్ వెలాసిటీ ఏమైపోయింది, ఈక్వల్ టు 0 అయిపోయింది. సెకండ్ కేసులోకి వచ్చేసరికి ఏమైంది మనకి, టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో థర్డ్ కేసులోకి వచ్చేసరికి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ దాంట్లో రాసినట్టే ఇక్కడ నుంచి వై డిస్టెన్స్లో ఏబీ లేయర్ డ్రా చేసుకుంటాం. వై డిస్టెన్స్లో ఏబీ లేయర్ వచ్చి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వై డిస్టెన్స్లో డ్రా చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. దేనికి ఈక్వల్ అవుతుంది, ఎన్. స్మాల్ ఎన్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే దీనికి ఇంత ముందు కేసులో డ్రా చేసినట్టు సిడి ఈఎఫ్ లేయర్స్ కూడా డ్రా చేసుకుంటాం. సిడి అండ్ ఈఎఫ్. సిడి లేయరు ఈఎఫ్ లేయర్ వచ్చి సిడి లేయర్ అండ్ ఈఎఫ్ లేయర్ వచ్చి సేమ్ దాంట్లో చేసినట్టే ల్యాండా డిస్టెన్స్ లో ఉంటాయి. పైకి కిందకి ఎంత డిస్టెన్స్ లో ఉంటాయి, ల్యాండా డిస్టెన్స్ లో. ల్యాండా, దిస్ ఈజ్ ఆల్సో ల్యాండా. ఓకే, ల్యాండా డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మనకి సిడి అనేది అప్పర్ లేయర్ కాబట్టి దాని యొక్క వేవ్ లెంగ్త్ ప్లస్ ల్యాండా ఫస్ట్ స్టార్టింగ్ లో తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ల్యాండా ప్లస్ ఎన్ అవుతుంది, కిందకి వచ్చేసరికి మైనస్ ఎన్ అవుతుంది కదా. అంటే ఏమవుతుంది, ఇది ఎన్ స్మాల్ ప్లస్ ఎన్ డిఎన్ బై డి ల్యాండా. ఓకేనా? ఇది కింద ఏమవుతుంది, మైనస్ ఎన్ డిఎన్ బై డి ల్యాండా అవుతుంది కదా. ఓకేనా? చూడండి ఒకసారి ఏమవుతుంది, ఏబి అనేది ఎన్ కాన్సన్ట్రేషన్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఫస్ట్ కేసులో ఏం చేసాము, ల్యాండా ప్లస్ చెప్పి డియూ బై డి ల్యాండా రాసాం కదా. ఇక్కడ కూడా ఏమవుతుంది, ల్యాండా ప్లస్ ఎన్ ప్లస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై ల్యాండా. ఇది కూడా ఏమవుతుంది, ఎన్ ప్లస్ ఎన్ మైనస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై. అంటే ఏం చేస్తున్నాం మనం, ఎన్ ప్లస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డి ల్యాండా. కింద లోయర్ లేయర్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఎన్ మైనస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డి ల్యాండా. ఓకేనా? అర్థమైంది కదా మీకు? అంటే మనం ఏం చేసాం, అప్పర్ లేయర్కి వచ్చేసరికి ఎన్ ప్లస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డి ల్యాండా అయింది. లోయర్ లేయర్కి వచ్చేసరికి ఏముంది, ఎన్ మైనస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డి ల్యాండా అయింది. సేమ్ దాంట్లో చేసినట్టే మనకి ఏమవుతుందంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అప్పర్ లేయర్ దగ్గర ఏమవుతుంది, లోయర్ లేయర్ దగ్గర ఏమవుతుంది. అప్పర్ లేయర్లో ఏం రాస్తాం మనం, సిడి లేయర్ దగ్గర మనకి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ n1 అని తీసుకుంటాం ఇక్కడ. కాన్సన్ట్రేషన్ n1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డి ల్యాండా. ఓకేనా? n ప్లస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డి ల్యాండా. అదే లోయర్ లెవెల్ ఈఎఫ్ లేయర్ దగ్గర ఏమవుతుంది, n2 ఈజ్ ఈక్వల్ టు అవుతుంది n మైనస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డి ల్యాండా. ఓకేనా? ఇది మనకి లాస్ట్ లో తీసుకునే ఈక్వేషన్స్. దీని నుంచి మనం కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ దగ్గర ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, therefore కోఎఫిషియంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దాన్ని మనం D తో డిఫైన్ చేసుకుంటున్నాం. డిఫ్యూజన్ కదా స్టార్టింగ్ లెటర్ D తో డిఫైన్ చేసుకుంటున్నాం. డిఫ్యూజన్ D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్మాల్ ఎన్ బై డిఎన్ బై డి ల్యాండా. స్మాల్ ఎన్ బై డిఎన్ బై డి ల్యాండా అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు మీకు ఏంటంటే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. ఓకేనా? అర్థమైంది కదా మీకు? అంటే ఏం చేసుకుంటాం, n1 ఈక్వల్ టు n ప్లస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డి ల్యాండా అండ్ n2 ఈక్వల్ టు n మైనస్ డిఎన్ బై డి ల్యాండా అని తీసుకుంటాం. ఓకేనా? మీకు నోట్స్ నేను ఆల్రెడీ వాట్సాప్ పిక్స్ పెట్టాను, చూసుకోండి, సేమ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే దీంట్లో ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్ చూస్తాం. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఫర్ ది డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. Expression for the diffusion of gases.
ఎక్స్ప్రెషన్ ఫర్ ది డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. దీంట్లో మనం ఇంతకు ముందు విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్, నెక్స్ట్ అలాగే కండక్షన్ ఆఫ్ గ్యాసెస్ లో మనం ఏం తీసుకున్నాం అంటే mNc/6 ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే mc/6 పార్ట్ ఉంటుంది. ఓకేనా. హియర్ m ఈజ్ ద మాస్ అండ్ c ఈజ్ ద వెలాసిటీ 1/6 చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిందే. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది mc/6 అవుతుంది. ఓకేనా. చూడండి నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తామంటే సిడి లేయర్ దగ్గర అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చూస్తాం, అలాగే ఈఎఫ్ లేయర్ దగ్గర అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చూస్తాం. సిడి లేయర్ దగ్గర అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే సిడి లేయర్ దగ్గర n1 ఈజ్ ఈక్వల్ టు mc/6 mc/6 ఇంటూ n ప్లస్ లాంబ్డా ఇంటూ d లాంబ్డా. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈఎఫ్ లేయర్ దగ్గర ఏమవుతుంది, ఈఎఫ్ లేయర్ దగ్గర n2 ఈజ్ ఈక్వల్ టు mc/6 ఇంటూ n2 ఈజ్ ఈక్వల్ టు ఎంత n మైనస్ లాంబ్డా ఇంటూ d లాంబ్డా. ఓకేనా. n1 n2 టోటల్ కాన్సన్ట్రేషన్ కావాలంటే ఏం చేస్తాం n1 మైనస్ n2 చేస్తాం. ఓకేనా. అర్థమైంది కదా మీకు ఇది. డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ లో సిడి లేయర్ దగ్గర కాన్సన్ట్రేషన్, అలాగే ఈఎఫ్ లేయర్ దగ్గర కాన్సన్ట్రేషన్ చూసుకుని టోటల్ కోఎఫిషియంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికి ఫార్ములా ఏంటంటే d ఈజ్ ఈక్వల్ టు n/dn/d లాంబ్డా. ఓకేనా. n/dn/d లాంబ్డా. సో దాని నుంచి నెక్స్ట్ ఏంటి ఎక్స్ప్రెషన్ ఫర్ ది డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ చూస్తాం మనం. దాంట్లో మనకి సిడి లేయర్ దగ్గర n1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది mc/6 ఇంటూ n ప్లస్ లాంబ్డా ఇంటూ dn అంటే mc/6 పెట్టి మల్టిప్లై చేస్తాం n1 n2 టర్మ్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే టోటల్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది చూడండి ఒకసారి. టోటల్ కాన్సన్ట్రేషన్ n ఈజ్ ఈక్వల్ టు n1 మైనస్ n2 అంతే కదా. n ఈజ్ ఈక్వల్ టు n1 మైనస్ n2. దీంట్లో n1 అంటే ఎంత మనకి mc/6 ఇంటూ n ప్లస్ లాంబ్డా ఇంటూ dn/d లాంబ్డా మైనస్ n2 అంటే ఎంత mc/6 ఇంటూ n ప్లస్ లాంబ్డా ఇంటూ dn/d లాంబ్డా. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం mc/6 పెట్టి రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేసుకుంటాం. ఇక్కడ కూడా mc/6 పెట్టి రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేసుకుంటాం. మల్టిప్లై చేసుకుంటే చూడండి ఏమొచ్చిందో mc/6 ఇంటూ n అంతే కదా ప్లస్ mc/6 ఇంటూ లాంబ్డా ఇంటూ dn/d లాంబ్డా. ఓకేనా. mc బార్ ఇంటూ n mc బార్ ఇంటూ లాంబ్డా ఇంటూ dn/d లాంబ్డా. సేమ్ అలాగే mc/6 ఇంటూ n ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ mc/6 ఇంటూ n. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. సో మైనస్ mc/6 ఇంటూ లాంబ్డా ఇంటూ మైనస్ కదా, ఇది ప్లస్సే కదా మైనస్ కదా. n2 ఎంత mc/6 ఇంటూ n మైనస్ లాంబ్డా ఇంటూ dn/d లాంబ్డా. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ లాంబ్డా ఇంటూ dn/d లాంబ్డా. ఓకేనా. ఆ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం మల్టిప్లై చేసిన తర్వాత చూడండి ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి ఒకసారి. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ mc/6 ఇంటూ n mc/6 ఇంటూ n క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ mc/6 ఇంటూ dn/d లాంబ్డా mc/6 ఇంటూ లాంబ్డా ఇంటూ dn/d లాంబ్డా ప్లస్ mc/6 ఇంటూ లాంబ్డా ఇంటూ dn/d లాంబ్డా ఉంది. ఓకేనా. సో రెండు కాబట్టి 2 ఇంటూ 2 mc/6 లాంబ్డా dn/d లాంబ్డా. ఈ 2 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకి mc/3 లాంబ్డా dn/d లాంబ్డా. ఇదంతా ఏంటి మనకి n. ఓకేనా. ఈ n తీసుకొచ్చి మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు టోటల్ డిఫ్యూజన్ d ఈక్వల్ టు ఫార్ములా ఏంటి d ఈక్వల్ టు n/dn/d లాంబ్డా కదా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతుంది therefore d ఈక్వల్ టు n/dn/d. చూడండి n అంటే ఎంత పైన వచ్చింది కదా మనకి
mc bar by 3 lambda into dn by d lambda by dn by d lambda కదా, dn by d lambda. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ dn by d lambda క్యాన్సిల్ అయింది అనుకోండి. ఇంకేముంది mc bar by 3 into lambda. ఓకేనా, ఒకసారి చూడండి. d is equal to mc bar by 3 into lambda. కానీ మనకి ఆల్రెడీ తెలుసు lambda వాల్యూ. lambda is equal to ఎంత 1/√2 pi n d square కదా. వేర్ lambda equal to 1/√2 pi n d square. సో ఆ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ లాంబ్డాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమవుతున్నప్పుడు d is equal to mc bar by 3 into అంటే 1 కాబట్టి 3√2 pi n d square. దిస్ ఈజ్ ద డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా, కన్క్లూజన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు డిఫ్యూజన్ కదా, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్. ఎం అంటే ఏంటి ఇక్కడ మనకి మాస్ కదా, మాస్ ఇక్కడతో కంప్లీట్ అయ్యింది. diffusion of gas is directly proportional to the mass and diffusion of gas is directly proportional to C అంటే ఏంటి average velocity కదా. so diffusion of gas is also approximately directly proportional to the average velocity and అలాగే diffusion of gas is inversely proportional to the n number of molecules కదా. ఇక్కడ 3√2 అనేది కాన్స్టెంట్ కదా. సో ఇంక మిగిలింది ఏంటి n d స్క్వేర్. n అంటే ఏంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, d is the distance కదా. సో ఏమవుతుందంటే n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్ అండ్ n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యావరేజ్ వెలాసిటీ c అండ్ అలాగే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది n స్మాల్ n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఓకేనా, ఇక్కడ వరకు మీకు ఏమైందంటే మొత్తం టోటల్ ఇక్కడ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ కంప్లీట్ అయ్యింది. మీకు 5 మార్క్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడుగుతున్నారు కూడా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి దీంట్లోకి వచ్చేసరికి 3 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి మనకి. ఓకేనా, విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అండ్ అలాగే సెకండ్ టాపిక్ వచ్చి టెంపరేచర్ కండక్టివిటీ. ఓకేనా, కండక్టివిటీ, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అలాగే వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్, విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ కంప్లీట్ అయ్యాయి మీకు. అలాగే నెక్స్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేశాం కదా మనకు ఓన్లీ సెకండ్ బీఎస్సీకి. ఆ సెకండ్ బీఎస్సీ గ్రూప్లో మీరు నాకు రోజుకు ఒక క్వశ్చన్ నేను చెప్పిన క్లాసు నెక్స్ట్ డే కనుక మీరు వినాలి అనుకుంటే కనుక మీరు ముందు చెప్పిన క్లాస్ కనుక మీరు దాంట్లో నాకు పిక్స్ తీసి పెట్టండి టెస్ట్ రాసి. అదవుతుందా మనం లాస్ట్ లాక్డౌన్ క్లాసుల్లో పెట్టేవాళ్ళం కదా, ఆ విధంగా మీరు టెస్ట్ రాసి నా గ్రూప్లో పిక్స్ సబ్మిట్ చేయండి. ఓకేనా, మీకోసమే లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత హరికథ అంతా విన్నాక మీరు లాస్ట్లో చేద్దామంటే ఏమవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ రోజు ఏ రోజు టెస్ట్ ఆ రోజు రాసి నాకు గ్రూప్లో సబ్మిట్ చేయండి. ఓకేనా, నాకు రేపు పొద్దుట అందరూ కూడా నాకు విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ మాత్రం కంపల్సరీ రాసి గ్రూప్లో పిక్స్ అనేవి సెండ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.